Welcome back to our channel Respect Education. ఈ క్లాస్లో మనం ఎక్సర్సైజ్ 3.1 లో క్వశ్చన్ నెంబర్ 2 లో థర్డ్ బిట్ ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకోబోతున్నాం. క్వశ్చన్ చూసినట్టయితే ఇక్కడ మనకి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇవ్వడం జరిగింది. పెయిర్ అంటే రెండు. సో ఇదొక లీనియర్ ఈక్వేషన్, ఇదొక లీనియర్ ఈక్వేషన్. వీటికి మనం a1/a2, b1/b2, c1/c2 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడం ద్వారా ఈ పెయిర్ అనేది ఇంటర్సెక్టింగ్ అట్ ఏ పాయింట్ అవుతుందా, ప్యారలల్ లైన్స్ అవుతాయా, లేదా కోఇన్సిడెంట్ లైన్స్ అవుతాయా చెప్పాల్సి ఉంటుంది. గ్రాఫ్స్ తో డ్రా చేసి చెప్పడం కాదు, ఈ వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేయడం ద్వారా మనం చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ వాల్యూస్ కి దీనికి రిలేషన్ ఏంటి అనేది ఒకసారి గుర్తు చేస్తాను. గతంలో ఒక వీడియో చెప్పడం జరిగింది, ఒకసారి మీకు గుర్తు చేస్తాను. ఒక ముగ్గురు ఫ్రెండ్స్ ఐసీసీ మ్యాచ్ చూడడానికి వెళ్ళినప్పుడు అనుకోకుండా వాళ్ళకి పిన్ గుచ్చుకుంది, పిఐఎన్ పిన్. అప్పుడు ఐసీయూలో జాయిన్ అవ్వడం జరిగింది అని చిన్న కథ రూపంలో చెప్పడం జరిగింది. ఇక్కడ మనకి ఐ అంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్, పి అంటే ప్యారలల్ లైన్స్, సి అంటే కోఇన్సిడెంట్ లైన్స్. అంటే ఈ క్వశ్చన్ మనకి దీనికి సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఈ క్వశ్చన్లో ఈ మూడు ఉన్నాయి చూసారా, ఐ ఫర్ ఇంటర్సెక్టింగ్, పి ఫర్ ప్యారలల్, సి ఫర్ కోఇన్సిడెంట్. సో రిమైనింగ్ పక్క రెండు కూడా అదే చేసేద్దాం. ఇప్పుడు ఏ కండిషన్ లో ఇంటర్సెక్టింగ్ అంటాం, ఏ కండిషన్ లో ఇంటర్సెక్టింగ్ లైన్స్ అని చెప్తామంటే మనం a1/a2 ఫైండ్ అవుట్ చేసి b1/b2 తో కంపేర్ చేయాలి. ఆ రెండు ఈక్వల్ కాకపోతే c1/c2 తో ఫైండ్ అవుట్ చేసే పని లేదు. ఈ రెండు ఈక్వల్ కాకపోతే చేయక్కర్లేదు. మరి ఈక్వల్ అయితే అంటే a1/a2 వాల్యూ b1/b2కి ఈక్వల్ అయితే అప్పుడు c1/c2 కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఎప్పుడు చేయాలి? ఈ రెండు ఈక్వల్ అయితే. ఈక్వల్ అయ్యి ఒకవేళ ఆ వాల్యూ c1/c2 ఈక్వల్ కాలేదనుకుందాం, అవి ప్యారలల్ లైన్స్ కింద లెక్క. మళ్ళీ a1/a2 ఫైండ్ అవుట్ చేసాం, అది b1/b2కి ఈక్వల్ అయింది. దాంతో పాటు c1/c2 కూడా ఈక్వల్ అయింది. ఈ కండిషన్ వస్తే కోఇన్సిడెంట్ లైన్స్. ఓకే, ఫస్ట్ రెండు రేషియోస్ ఈక్వల్ కాకపోతే ఇంటర్సెక్ట్ లైన్స్. ఫస్ట్ రెండు ఈక్వల్ అయ్యాయి కానీ థర్డ్ దాంతో ఈక్వల్ కాలేదు, అప్పుడు ప్యారలల్. ఆల్ ద త్రీ ఈక్వల్ అయిపోయి, ఫస్ట్ రెండు ఈక్వల్ అయ్యి థర్డ్ కూడా ఈక్వల్ అయింది, అవి కోఇన్సిడెంట్ లైన్స్. ఇప్పుడు ఇందులో మనకి ఏ కండిషన్ మ్యాచ్ అవుతుందని చూద్దాం. ఇక్కడ నేను ఏం చేయబోతున్నానంటే ఇక్కడ a1/a2 ఫైండ్ అవుట్ చేస్తాను ఫస్ట్, ఆ తర్వాత b1/b2 ఫైండ్ అవుట్ చేస్తాను. c1/c2 ఇప్పుడే చేయొద్దు, ఆ రెండు ఈక్వల్ కాకపోతే మనం c1/c2 చేసే పని లేదు. కాబట్టి అప్పుడు ఇంటర్సెక్టింగ్ చెప్పవచ్చు. సో ఈ రెండు ఈక్వల్ అయితే కదా అప్పుడు ఇంకో స్టెప్ వెళ్దాం. సో ముందే ట్రై చేద్దాం. 6/2 ఇక్కడ మీరు చెప్తాను చేర్చండి, ఇది a1 వాల్యూ, ఇది b1 వాల్యూ, c1 వాల్యూ. ఇది a2 is 2, b2 is y కోఎఫిషియంట్ -1. ఇక్కడ ఏమి లేకపోతే -1 అన్నట్టు. c2 అంటే 9. ఓకే, a1/8 చేద్దామా. 6/2. 6/2 అంటే డివిజిబిలిటీ ఉంది కదా, 2 3s అంటే 3 వచ్చింది. a1/a2 3 వచ్చింది. b1 అంటే -3 బై b2 అంటే -1. -1 క్యాన్సిల్ అయితే 3/1 అంటే 3 కదా. b1/b2 కూడా 3 వచ్చింది. ఈ రెండు ఈక్వల్ అయ్యాయి. ఈ రెండు అంటే ఈ రెండు కండిషన్ ఏదో కండిషన్ అవుతుంది. ఏ కండిషన్ అవుతుంది ఎలా చెప్తామంటే c1/c2 ఫైండ్ అవుట్ చేయడం ద్వారా చెప్తాం. కాబట్టి మనకి c1/c2 కూడా చేయాల్సి వస్తుంది. ఈ రెండు ఈక్వల్ కాకపోతే చేయక్కర్లేదు. ఈక్వల్ అయ్యే కాదు ఇప్పుడు c1/c2 కూడా కంపేర్ చేసి ఆ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి దాన్ని కంపేర్ చేద్దాం. ఓకే, ఇది 10/9. c1 ఏమో 10, ఇదేమో 9, క్యాన్సిలేషన్ ఏం లేదు కదా. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, కండిషన్ ఏమొచ్చింది ఇక్కడ. హియర్ మనకు వచ్చిన కండిషన్ ఏంటి, a1/a2 అనేది b1/b2కి ఈక్వల్ అయింది, కానీ ఈ రెండు మాత్రం c1/c2కి మాత్రం ఈక్వల్ కాలేదు. ఇదే మనకు వచ్చిన కండిషన్. ఇలా వచ్చింది అంటే మనకి దీంతో కంపేర్ చేసుకోండి, ఏది ఆన్సర్ వచ్చింది మనకి. ఈ రెండు ఈక్వల్, ఇది ఈక్వల్ కాదు. ఇగో ఈ రెండు ఈక్వల్, ఇది ఈక్వల్ కాదు, అంటే ప్యారలల్ లైన్స్ రావడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనం ఏం రాద్దాం అంటే దేర్ ఫోర్ ది గివెన్ లైన్స్ లేదా ది గివెన్ లీనియర్ ఈక్వేషన్స్ అని కూడా రాయొచ్చు. ఇంకా క్లియర్ కావాలంటే ది గివెన్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అని రాయొచ్చు. ది గివెన్ ఇక్కడ ప్లేస్ అయితే చిన్న రాస్తున్నాను, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, POLE, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. మీరు మాత్రం ఫుల్ గా రాయండి, ఇక్కడ ప్లేస్ లేక రాయట్లేదు. లీనియర్ ఈక్వేషన్స్ ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్ అని రాసిన రాయిపోయి మీ ఇష్టం. ఓకే,
సో ఇక్కడ మనకి ఏంటంటే ఈ రెండు మనం ఒకవేళ గ్రాఫ్లో డ్రా చేసినా కూడా ఈ రెండు మనకు ప్యారల్గానే వస్తాయి, కానీ మనం గ్రాఫ్ డ్రా చేయలేదు. ఇక్కడ మనకి అడిగింది ఏంటి, ఈ వాల్యూస్ కంపేర్ చేయడం ద్వారా చెప్పమన్నారు. సో హియర్ ఈ వాల్యూస్ కంపేర్ చేసాం, అది కండిషన్ మ్యాచ్ అవుతుంది. సో ఇక్కడ P ఫర్ ప్యారలల్, దేర్ఫోర్ ది గివెన్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఆర్ ప్యారలల్. దీంతో మనకి ఈ సెకండ్ ప్రాబ్లం థర్డ్ బిట్, దాంతో పాటు సెకండ్ ప్రాబ్లం కూడా కంప్లీట్ అయిపోయింది. If you feel this video is helpful to you, please like, share and subscribe our channel, and please do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.